హాయ్ గాయ్స్, ఇవాళ మా మమ్మీ ఇప్పుడు మటన్ కూర వండుతుంది అనమాట. ఇప్పుడు మనం మటన్ కూర ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం అంటే ఆయిల్ మరగ పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వేయాలి. ఓకేనా? మనం ఆ ఉల్లిపాయలు తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు వేద్దాం. తర్వాత పసుపు ఎంతో వద్దండి, చూపిస్తున్నారు కదా, కొంచెం ఒక స్పూన్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు మగ్గేదాకా కుక్కర్ మీద మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మగ్గిపోయిన ఉల్లిపాయలు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. దాని తర్వాత ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత లైట్గా తిప్పాలి. దాని తర్వాత ఇప్పుడు మనం మటన్ని మ్యారినేట్ చేసుకుందాం. చూసారా, ఇంత లేతగా ఉంది. మనం లేత మటన్ తీసుకుంటే తొందరగా అయిపోయింది. హాఫ్ కిలో మటన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేయాలి, హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి, దాని తర్వాత ఒక ఫుల్ స్పూన్ కారం వేయాలి. దాని తర్వాత మీ కారం బట్టి ఉంటుంది. కొంచెం పెరుగు, మీకు పెరుగు కావాలంటే కొంచెం వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. చూసారా, కొంచెం పెరుగు. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందాం. ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్. ఈ మటన్ కర్రీ కూడా ట్రై చేయండి గాయ్స్. ఇప్పుడు ఈ పేస్ట్ బాగా వేగాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ తిప్పాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ని మనం పొయ్యి మీద వేసేసుకోవాలి. పొయ్యి మీద కాదు, కుక్కర్లో. చూసారు కదా, అఫ్ కోర్స్ అవుతూ వస్తుంది. కొంతసేపు మళ్ళీ మగ్గనిద్దాం. ఇప్పుడు మటన్ ఆయిల్లో 10 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది గాయస్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, నార్మల్గా పెట్టుకోకూడదు, మొత్తం అంటే కోతలు వస్తాయి కదా, అలా పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికింది గాయస్. ఇప్పుడు మనం ఒక టమాటాలు వేసుకుందాం. 3 మీడియం సైజ్ టమాటాలు కలుపుకుందాం. ఇది బాగా దగ్గర అయ్యే వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం మటన్ దగ్గరగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అంతకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అంటే మన స్పూన్ కొంచెం చిన్నది కాబట్టి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. కొంచెం అయిపోతుంది గాయ్స్. వావ్, ఇప్పుడు కర్రీ అయిపోయింది గాయ్స్, దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించేద్దాం.
పక్కన చారు కూడా అయిపోతుంది. అందులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అందులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చూసారా, 2 ఆఫ్ చేసేద్దాం. చూసారా, 2 అయిపోయినాయి. ఇది మీరు ఇంట్లో ట్రై చేయకపోతే అంతే. మనం చారుని వడగట్టుకుందాం. అవుతాయి. చూసారా, చారు అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి ఏం కావాలో ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా మనం చిన్న పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. చూపిస్తున్నాను కదా, ఇంతే ఆయిల్. పెనం అది అంటే చిన్న పెనం అను గాయస్. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసేసి కొంచెం హీట్ అయ్యేదాకా ఉండాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు. మూత అవుతుంది గాయస్. దాని తర్వాత ఒక ఎండి మిరపకాయ కలుపుకుందాం. సో దీన్ని మనం వేసేద్దాం. నువ్వెందుకు పారిపోతున్నావు? చారు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం కదా. ఇప్పుడు మనం అయిపోయిన మటన్ కూరని టేస్ట్ చేద్దాం. చాలా మంచి వాసన వస్తుంది గాయస్. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంది. సూపర్. మనం టమాటో కూడా పెడదాం. అన్నమా ఎలా ఉంది? ఎలా ఉంది? మా తమ్ముడికి నచ్చిందంట. ఇప్పుడు మనం మొక్క చూద్దాం ఎలా ఉడికిందో. అసలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. చూసారా, అసలు సాఫ్ట్ ఎలా ఉంది? ఇప్పుడు కింద ఇప్పుడు మనం రసం చేసాం కదా, రసం టేస్ట్ చేద్దాం. మటన్లో చాలా బాగుంటుంది గాయస్. చాలా కమ్మగా ఉంది. మా తమ్ముడికి నచ్చిందంట. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.